తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు మూక ప్రణీత మూక పంచశతి వివరిస్తున్నారు. మూక కవి ఆనాడు అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించి తన కనులారా చూసుకొని ఆసుగా నోటమ్మట 5 శతకాలు అవలీలగా చెప్పేశారు. అవునండి, ఆయన కళతో చూస్తాము, నోటితో వాక్ రూపేణ అమ్మవారు ఇచ్చేసింది. అదంతా మీరు అధ్యయనం చేసి మీ పాండిత్యము, మీ కవిత్వం అంతా జోడించి మాకు కళ్ళకి కట్టినట్టుగా చెప్తున్నారు. చాలా ధన్యవాదాలండి. ఈరోజు మనకి ఆ మూక కవి చూసిన విషయాలు, ఆయన నోటి వెంట వచ్చిన మూక పంచశతిలో ఏ శ్లోకం వివరిస్తారు? మా కళ్ళకు కట్టినట్టుగా ఏది చెప్తారు? తప్పకుండానండి. మూక కవి ఆరాటంలో మనము 1000వ వంతు ఆరాటాన్ని మాత్రమే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయన అమ్మవారి అంశ కదండి. ఆయన ఆ అమ్మవారి అంశలో ఒక భాగంగా ఆవిడ దర్శనం చేసుకొని ఆవిడని అంతగా అంటే అంతర్యాగ సమారాధ్య అమ్మవారు అంతర్యాగం చేశాడు. లోపల ఒక యాగమే చేశాడు. ఆవిడ అంతర్యాగ సమారాధ్య, ఆవిడని ఆరాధించడానికి అంతర్యాగమే చేశాడు ఆయన. అలా అంత లోపల అంత యాగయజ్ఞాలు చేసి దర్శించుకోగలిగి ఆసుగా మీరినట్టు 500 శ్లోకాలు ఆసుగా ఏకబిగిని చెప్పగలిగాడు. చివరికి అమ్మవారి చిరునవ్వుతో ఆయనకి కటాక్ష శతకము, మందస్మిత శతకం కూడా ఉంది కదా. పదారవింద శతకం చూసి ఆయన కటాక్షించిందని చెప్పేసి కటాక్ష శతకం. తర్వాత ఆవిడ చివరికి చిరునవ్వు నవ్వింది. ఆ మందస్మిత శతకం అత్యద్భుతం అండి. అది అలా అన్ని శతకాలు ఆయన. మీరు ఆ శతకాలు వివరించాలి, మా జీవితాల్లో కూడా ఆనందం రావాలండి. అయ్యో, నేను ఇంతమందికి చెప్పే అవకాశం ఉన్నందుకు నా జీవితం ముందు చాలా ధన్యమైందండి. ఎందుకంటే మూక పంచశతి చెప్పిన చోట కంచి కామాక్షిదేవి దాన్నే ఆ కంపా నదిగా భావించి విహరిస్తూ ఉంటుందని మనం చాలామంది ప్రవచనకర్తలు చెప్పడం వినండి. అందుకని మన ప్రాంగణంలో అమ్మవారు కంచి కామాక్షిదేవి ఇదే కంపా నది, ఇదే కంచీపురం అనుకొని ఆవిడ విహరిస్తూనే ఉంటుందట. అటువంటి చక్కటి అనుకూల తరంగాలు ఉన్నటువంటి వాతావరణంలో మనం మూక పంచశతి చెప్పుకుంటున్నాం. ఈ మూక పంచశతిలో 42వ శ్లోకానికి వచ్చాం శ్రీలక్ష్మి గారు. మనం అంటే మన సదాశివ కుటుంబ వారి ఇంట్లో కూడా మన ప్రవచనం వినపడుతూ ఉంటే అక్కడ కూడా అమ్మవారు ఉన్నట్టే. అంతే కదండి. ఎక్కడ ఈ శ్లోకం వినిపిస్తే ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో కంచి కామాక్షిదేవి, నిజం చెప్పాలంటే ఆ కామాక్షి దీపంతో ఉన్నటువంటి వెలుగులతో ఇల్లంతా నిండిపోయి కామాక్షిదేవి గల్లు గల్లుమని గజ్జలు కట్టుకుని వాళ్ళ ఇంట్లో నర్తిస్తున్నట్టే భావించవచ్చు. అంత శక్తివంతమైందండి మూక పంచశతి. ఎవరైతే మూక పంచశతి చెప్తారో, చదువుతారో, లేదంటే బోధిస్తారో వాళ్ళకి ఆ కామాక్షిదేవి యొక్క గజ్జల గలగలలు వినిపిస్తాయిట. వాళ్ళ ఇంట్లో అమ్మవారు అలా సన్నని అదేంటంటే నూపుర నాదంతో అమ్మవారు విహరిస్తూనే ఉంటుందట. అంతటి అదృష్టాన్ని మనము పొందాలని, అందరికీ కూడా ఈ అదృష్టాన్ని పంచాలని మనం ఈ మూక పంచశతి చెప్పుకుంటున్నాం. శ్లోక రూపేణ కూడా మనకి విశ్వజన్ని చాలా అద్భుతంగా అందిస్తుంది. అవునండి, మన ఛానల్లో అమ్మాయి చక్కగా అంటే నేను చెప్తున్న అర్థాలకి శ్లోకం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మన భక్తి టీవీ ఛానల్లోనే విశ్వజనని అనే మరో గెస్ట్ ఉంది మనకి. ఆవిడ చాలా ప్రావీణ్యత గలది. చాలా అంటే ఎన్నో వందల మంది, వేల మంది విద్యార్థులకి ఆవిడ శిక్షణ ఇచ్చిన మనిషి. ఆవిడ మనకి మూక పంచశతి అంతా చక్కగా నేర్చుకోవటానికి అనువుగా ఆవిడ కొంచెం పద విభజన చేసి మరీ మనకి వినిపిస్తున్నారు. మీరు సంస్కృత పదాలని ఇబ్బంది పడకుండా పద విభజన చేసి విశ్వజనని గారు చెప్తున్న శ్లోకాలన్నీ విని చక్కగా నేర్చుకోండి నోటికి. ఆ నేర్చుకున్న శ్లోకాలకి అర్థము నా యొక్క ప్రసంగం ద్వారా తెలుసుకొని మొత్తం మూక పంచశతి మీద ఒక చక్కటి అంటే దాన్ని ఏమనాలంటే ఒక కంట్రోల్ తెచ్చుకోండి. అంటే మూక పంచశతి మీద మాకు ఇంత అధికారం ఉంది అనేటువంటి పరిస్థితి, ఇంత పట్టు ఉన్నది.
అనేటువంటి విషయాన్ని మీరు మీ ప్రయత్నంతో మీరు తెచ్చుకోండి. మనం లలిత సహస్రనామాలు అవలీవిలగా చదివేస్తున్నాం. అలానే సాధన చేస్తూ ఉంటే చూడకుండా కాకపోయినా ఒక వయసు వచ్చిన తర్వాత చూడకుండా చదవాలన్నా కష్టమే అనుకోండి, చూసుకొని తప్పులు లేకుండా చదువుకుంటే ఆ గృహం పావనమైపోద్ది కదండి. మన బిడ్డలు మన వంశము అంతా బాగుంటుంది కదా. మనం వారికి ఇచ్చేది అదే. ఇంకా అంతకు మించి మనం ఆస్తులు పాస్తులు ఇస్తాము. అసలు నిజమైన ఆస్తి అమ్మవారి అనుగ్రహమే కదండి. అంతే కదండి. ఇప్పుడు మన సదాశివ కుటుంబ సభ్యులందరికీ మనం ఇచ్చే ఆస్తి అమ్మవారి యొక్క మూక పంచతి శ్లోకాలు, లలితా సహస్రనామాలు, మూక పంచతి శ్లోకాలని శిక్షణ ఇవ్వటం, ఇవే వాళ్ళకు అంటే నిజమైన ఆస్తులు ఇవే కదండి. సౌందర్య లహరి ఇవన్నీ. ఇంకా మన ఖడ్గమాల అది ఎప్పుడు చెప్తారండి? ఎంత ఎదురు చూస్తున్నామోనండి. తప్పనిసరిగా చెప్పుకుందామండి. ఖడ్గమాల మీరు పుస్తక రూపంగా కూడా మాకు ఇవ్వాలి. తప్పకుండానండి, మనం అందరికీ ఇవ్వాలి. సో మనకున్నటువంటి అమ్మవారి గ్రంథాల లిస్టులో మనకి సౌందర్య లహరి ఉంది, మూక పంచసతి ఉంది, ఖడ్గమాల ఉంది, లలితా సహస్రనామావళి ఉంది, కాళిదాసు మేఘ సందేశం ఉంది, అభిజ్ఞాన శాకుంతలం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మేము మన కుటుంబ సభ్యులందరికీ కూడా అందజేయాలని అనుకుంటున్నాము. దానికి మీ సహకారం మేము ఎప్పుడు కోరుతున్నట్టే ఈ ఛానల్ని మీరు ప్రోత్సహించడానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చక్కగా పెట్టండి. పెట్టినప్పుడు ఏంటంటే మీ ప్రోత్సాహంతో మేము ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టులో ఉన్నటువంటి కావ్యాలన్నీ త్వరగా పూర్తి చేయగలుగుతాము. వాటిల్లో ఉన్నటువంటి రసామృతాన్ని మీకు అందజేయగలుగుతాం. సో సబ్స్క్రైబ్ చేయటము, లైక్ చేయటము, కామెంట్ చేయటము మర్చిపోకుండా చేయండి అమ్మా. మీకు ఎన్ని విధాలుగానో ఎన్నో కావ్యాలను అందించడానికి మేము మీ ముందున్నాం. శ్రీమాత్రే నమః. మన సదాశివ కుటుంబ సభ్యులందరూ చాలా అదృష్టవంతులండి. అవునండి. ఎక్కడికో వెళ్లకుండా ఒక ఫోన్ అనేది ఆన్ చేసి నెట్ సహాయంతో, ఇంటర్నెట్ సహాయంతో ఎన్నెన్ని మంచి ప్రవచనాలు ఇంట్లోనే కూర్చొని వారికి ఏ టైం తీరికైతే ఆ టైం. ఒక ప్రవచనం అనుకోండి, ఆ టైంకే ఆ గుడికి వెళ్ళాలి, ఆ ప్రవచన మందిరంకి వెళ్ళాలి, వినాలి. మనది ఇలా కాదు కదండి. హాయిగా ప్రశాంతంగా విని మనం ఎప్పుడు మనకు పనులు అయిపోయి తీరుకుంటుందో అప్పుడే వినొచ్చు. అటువంటి సౌకర్యం యూట్యూబ్ మనకు కల్పించింది. యూట్యూబ్ వారు భక్తుడికి భగవంతుడికి అనుసంధానం అన్నట్టు యూట్యూబ్ చాలా గొప్ప విశేషమైన జ్ఞానాన్ని పంచుకుంటానికి ఒక మంచి మార్గం ఇచ్చిందండి. ఇప్పుడు ఆ మార్గంలో మనం 42వ శ్లోకం చెప్పుకుందాము. మీరు అన్నట్టుగానే మూక కవి గారు మొదట్లోనే కలయామి అంతః అంటున్నారండి. కలయామి అంతః, మొదటి పదమే కలయామి అంతః అంటున్నారు. అంటే కళ అనేది మనం ముందు చెప్పుకోవాలి. శ్లోకం ఒక్కసారి మనం చక్కగా చదువుకొని మనం భావార్థంలోకి వద్దాం. అంటే కళ అంటే నిద్రపోతే వస్తుంది. అంటే కళకి శ్లోకం చదువుకొని మనం మొదలు పెడదామండి. కలయామి అంతః శశిధర కలయాంకిత మౌళి అమల చిద్వలయాం. కళ అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. అలయాం ఆగమ పీటి. కళ అల, ఆయన చక్కటి కవిత్వం రాస్తారు. వాళ్ళ అవలయాంక సుందరి మళ్ళీ వస్తుంది మనకి. అంటే మనం చిన్నప్పుడు కళ మనం అక్షరాభ్యాసం నేర్చుకున్నాం ఇవన్నీ. అలయాగమ పీఠి అంటే అలయ ఆగమ పీఠి అంటే అలయ ఆగమ పీఠి నిలయం అమ్మవారు. ఎటువంటి పీఠిక మీద ఆవిడందో చెప్తున్నారు. వలయాంక సుందరి అంబాం. అమ్మవారి చివరికి వలయాంక సుందరి, ఓ అంబ నువ్వు వలయాంక సుందరి అని చెప్తున్నారు. ఇప్పుడు మొట్టమొదట కవి ఏం చెప్తున్నారంటే కలయామి అంతః అంటున్నారండి. నా మనస్సులో నేను నిన్ను దర్శించాను. కళ అంటేనండి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ముందు మనం సంస్కృత కళ చెప్పుకుందాం. తెలుగు కళ అంటే అందరికీ తెలిసిందే, మనకి వచ్చేటువంటి కళలు. ఆ కళ కాకుండా సంస్కృతానికి కళ అంటే అది సంఖ్యాశాస్త్రంలోకి వెళ్తుంది. సంఖ్యాశాస్త్రంలోకి ఇప్పుడు తెలుగు కళ ఉందనుకోండి, మనము జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూతాయ నమః అమ్మవారి నామం ఉంది. తెలుగు కళ. మీరు తెలుగు కళ గురించి అడగాలని ఉత్సాహంతో ఉన్నట్టు నాకు అర్థమైంది శ్రీలక్ష్మి గారు. తెలుగు కళకి సంస్కృత కళకి తేడా ఏంటో మీరు అడగాలనుకుంటున్నారు కదా. అవునండి. తెలుగు కళకి మనము జాగ్రత్తావస్థ నుంచి స్వప్నావస్థకు వెళ్తాం. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం అమ్మవారు అంటే అసలు నిద్రపోతామండి. ముందు నిద్ర మనకి తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతాం. అదేమిటంటారు? అది నిద్రలోకి వెళ్ళటం అనేది జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకు వెళ్ళటం. ఎందుకంటే స్వప్నావస్థకు వెళ్ళామని ఎందుకు చెప్పుకుంటామంటే, మామూలుగా జాగ్రత్త అవస్థలో ఉంటే
మనం పడుకున్న చోట చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నవి అన్నీ వినిపిస్తూనే ఉంటాయి. అయితే మనం మగతగా పడుకుని ఉంటాం. అది జాగ్రత్త అవస్థ. చాలాసార్లు నిద్రలోకి ఎలా వెళ్దాము అని ఎంతో ప్రయత్నంతో చూస్తూ ఉంటాం, మనం తెలియకుండానే వెళ్ళిపోతాం. మన సదాశివ కుటుంబ ప్రేక్షకులందరూ కూడా అలా వెళ్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా నిద్రలోకి వెళ్తామన్నది తెలుస్తుందేమో, తెలియజేయండి. తెలియజేయండి. అలా నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకి ఒక్కొక్కసారి కొంతమందికి స్వప్నావస్థ నుంచి వాళ్ళు దాటి సుషుప్తి అవస్థకి వెళ్ళిపోతారు. పడుకోగానే మంచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అవునండి, నేను వెళ్ళిపోతారు అలా గాఢ నిద్రలో. నేను కూడా అంతే, పడుకున్న తర్వాత నాకు కళలు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే మంచి ప్రవచనాలు వింటూ పడుకుంటాను, చక్కగా అమ్మవారు నన్ను మంచి సుషుప్తిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక కళలకి చాలా అవకాశం తక్కువ, ఎప్పుడో తప్ప నాకు రాదు. అవునండి. ఇక్కడ ఏంటంటే తెలుగు కళ అనేసరికి జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకు వస్తాం. వచ్చినప్పుడు పంచేంద్రియాలన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ఆ కళల్లో ఉన్నటువంటి అన్ని రకాల రసాలని మనం అనుభూతి చెందుతూనే ఉంటాం. ఓసారి నవ్వుతాం, ఓసారి ఏడుస్తాం, ఓసారి పిల్లలు చూడండి ఉలిక్కిపడి లేస్తారు, ఒకసారి చక్కగా పున్నమి చంద్రుడిలాగా నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి పసిపిల్లలకేమో దేవుడు కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి దేవుడు ఏదో చెప్పినప్పుడు వీళ్ళు ఏడుస్తూ ఉంటారు అంటారు, దేవుడు కనిపించినప్పుడు నవ్వుతూ ఉంటారంటారు. అవునండి. అలాగంటే పెద్దవాళ్ళకి నిద్ర పట్టింది అనుకోండి, ఆ స్వప్నావస్థలో వాళ్ళు ఏం చేస్తారంటే, అవునండి, కొందరు ఉలిక్కిపడి లేవటం అంటే ఈ పంచేంద్రియాలన్నీ వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు చూస్తున్న దృశ్యం నిజం అనుకుంటారు, వాళ్ళు వింటున్నవి నిజం అనుకుంటారు, వాళ్ళు తింటున్నవి కూడా నిజం అనుకుంటారు. ఒకసారి మనకి ఇష్టమైన వాళ్ళు ఏదో పిలిచేదో మనకి చాలా ఇష్టమైనది పెట్టినట్టుగా కల వస్తుంది, అది తిన్న అనుభూతి కూడా మనకు ఉంటుంది కల్లో. అలాగే కొంతమంది మన ఇంటికి వచ్చి అలా బయటికి వెళ్దాం సినిమా చూద్దాం రా అంటే సినిమా చూసిన అనుభూతి కూడా మనకి కళలో ఉంటుంది. మీరు సినిమా అంటే గుర్తుకొచ్చిందండి, పూర్వం సినిమాల్లోకి వెళ్ళినప్పుడు ఏడుపు సీన్లు వస్తే ఏడ్చేసేవాళ్ళు, నవ్వే సీన్లు వస్తే నవ్వేవాళ్ళు, బాధ సీన్లు వస్తే బాధగా ఉండేవాళ్ళు, అసలు తన్మయం అయిపోయేవాళ్ళు. అలానే నిద్రలో కూడా కర్చీఫ్ తీసుకెళ్ళండి అని కూడా మనం చెప్పేవారు మన చిన్నతనాల్లో. అంటే సినిమాల్లో అంతగా లీనమైపోయే సినిమాలు అప్పుడు వచ్చేవి. పాపం పసివాడు అని ఒక సినిమా వచ్చింది, అదంతా ఏడిపోయి వెళ్ళేటప్పుడు అందరూ కర్చీఫ్లు తీసుకెళ్ళని చెప్తూ ఉండేవారు. మీరన్నట్టు అది సినిమా అని తెలిసినా మనం అంత ఏడుస్తాం. మనం ఏంటి నిద్రావస్థలో ఉండము, మేలుకునే ఉంటాం. మేలుకు ఉన్నా కూడా అంత లీనమైపోయి మనల్ని మనం మర్చిపోయి ఆ సన్నివేశాల్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అలానే నిద్రలో కూడా మనకి కళ వచ్చినప్పుడు అది కళని తెలియదు, మనకి తెలియదు. ఎందుకంటే మనస్సు పనిచేస్తూ ఉంటుంది మనం చూస్తున్న దృశ్యానికి. అందుకని ఆ మనస్సుతో ఏడుస్తూ ఉంటాం, మనస్సుతో నవ్వుతూ ఉంటాం, మనస్సుతో కొన్ని చోట సంతోషంతో మాట్లాడుతూ ఉంటాం, ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటాం, కళలో చాలా చోట్లకు వెళ్ళొస్తూ ఉంటాం. అలా ఈ మనస్సు పంచేంద్రియాలతో పాటు పనిచేసి స్వప్నావస్థలో మన్ని అనేక రకాల అనుభూతులకు గురి చేస్తుంది. దీన్ని మనము తెలుగులో కళ, నాకు కళ వచ్చింది ఇలా అయింది, నాకు కళ వచ్చింది, నిన్న కళ్ళలో కనిపించావు ఇవాళ వచ్చేసావు అంటాం. నిజంగానే కనిపిస్తారు కొంతమంది కళలు నిజమవుతాయా అని ఒక అంశం ఉందండి. ఆ కళలు నిజమే అని చెప్పడానికి రామాయణంలో త్రిజటా స్వప్నమే ప్రత్యక్ష సాక్ష్యం. అంటే కళలు కొట్టిపారేసే చాలా మంది ఉంటారు, యథార్థం. కళలన్నీ ఇలాగే చెప్తారు. మీరు మనసులో ఏదనుకుంటే అంటారు, మనసులో మీరు ఏదనుకుంటే మీకు అదే కళ వస్తుందని చెప్తారు. అదే అనుకుంటే త్రిజట రావణాసురుడు గాడిదెక్కి నూనె పూసుకొని తిరుగుతాడు ఎందుకు అనుకుంటుంది? త్రిజట రావణాసురుడి రాజ్యంలో ఉన్న మనిషి, కానీ ఆవిడకి స్వప్నం ఎలా వచ్చింది? జరగబోయే భవిష్యత్ అంతా ఆవిడకి స్వప్నంలో వచ్చింది. త్రిజట స్వప్నం అని పెద్ద చాప్టర్ ఉందిగా రామాయణంలో మనకి. అంటే కళలు నిజమే అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందామండి. కళలు నిజమే అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. స్వప్న వృత్తాంతాలు మన పురాణాల్లో చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా కూడా అనుభవిస్తూ ఉంటాం కదండి. చెప్తూ ఉంటారు కొందరు, మాకు ఇలా వచ్చింది కళ, మాకు అలా వచ్చింది కళ అనేసి. కళ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కళ అనేది రాబోయే విషయాలను సూచిస్తోందని కూడా చెప్తారు. కొన్ని అలా అయిన సందర్భాలు. ఎందుకండి అమ్మవారు స్వప్నంలో కనిపించిన మహానుభావులు లేరా? అమ్మవారు ప్రత్యక్షమైనటువంటి మహానుభావులు లేరా మనకి? కాళిదాస్ కళ కనిపిస్తేనే కదా మాణిక్య వీణా ఉపలాలయంతి అని మొదలుపెట్టాడు. స్వప్నంలో కనిపిస్తేనే కదా మరి అద్భుతంగా వాళ్ళు దర్శించి చెప్పారు. ప్రత్యక్షంగా దర్శించిందేమో మన మూక కవి. మన మూక కవి దర్శించిన ప్రత్యక్ష దర్శనానికి ఆయన అలా చూస్తూ కలయామి అంతా అనుకున్నాడు. నేను మనసులో ఎట్లా ధ్యానిస్తున్నానంటే, అంటే ఒకసారి చూడండి,
మనకు ఎదురుకుండా అమ్మవారి విగ్రహంతో మనం పూజ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి తెలియకుండానే మనం కళ్ళు మూసుకున్నామని ధ్యానిస్తూ ఉంటాం. కాసేపు పత్రం పుష్పం ఫలంతో ఇచ్చినప్పుడు కళ్ళు తెరిచే చేస్తూ ఉంటాం అమ్మవారికి పూజ. కాసేపు ఇక మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుంటాం. నాకైతే ధ్యాన శ్లోకం చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే కళ్ళు మూసేసుకుంటాను నేను. అంటే ఆ శ్లోకంలోకి వెళ్తాం అనమాట మనం. అరుణాం కరుణా తరంగితాక్షి అనగానే అమ్మవారి ఎర్రని చీర కట్టుకొని ఆ కరుణ కురిపిస్తున్న కళ్ళతో అలా ఉన్నట్టుగా మనకు భావన వస్తుంది కదా. అలా మనం కళ్ళు మూసుకుని ఆవిడ దర్శిస్తూ ఉంటాం. మన సదాశివ కుటుంబ సభ్యుల్లో కొందరు పెడుతూ ఉన్నారండి, అమ్మవారి ఈ రంగు చీరతో కనపడ్డారు, ఆ రంగు చీరతో కనపడ్డారు. వారందరూ కూడా చాలా అదృష్టవంతులండి. ఇప్పటి నుంచి మనము మన సదాశివ కుటుంబ సభ్యులకి ఒక క్విజ్ పెడుతూ ఉందాం. ఈ శ్లోకం విన్నప్పుడు మీ అనుభూతి ఏంటో మాకు తెలియజేయండి. చాలా మంచి విషయం. మంచి క్విజ్ పెడదామండి. అలా క్విజ్లో బెస్ట్ కామెంట్ ఏది ఉందని మన కంప్యూటర్ మాత చెప్తుందో వాళ్ళకు కూడా మనకు తోచినటువంటి కానుకలు అందిద్దాం. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు ఆరవుతారు అన్నట్టు నేను కానుకలు ఇస్తూ ఉన్నాను. మీకు సంకల్పంలో వచ్చేసి తప్పకుండా మన బొప్పన శశికాంత్ గారు మనకి ఇంతవరకు నిర్వర్తిస్తూ ఉంటే ఇంకా అద్భుతమైన కానుకలే ఇద్దాం. మనకి చక్కగా పాలించే రాజు ఉన్నాడండి మన దగ్గర. మన ఛానల్కి మనకి ఏది లోటు రాదు. ఎందుకంటే రాజులు బాగుంటే ప్రజలు బాగుంటారు. అలాగే బొప్పన శశికాంత్ గారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో మనం అన్ని ఇప్పటిదాకా బాగా నిర్వర్తించాం. ముందు కూడా అలాగే చేసుకుంటాం. మీరు అన్నట్టు మీరు ఏ కానుక ఇవ్వమంటే ఆ కానుక తప్పకుండా మీరు అందిస్తాం వరకే చెప్పండి, అందించే బాధ్యత నాది. శ్రీమాత్రే నమః. అందుకని మన వాళ్ళు చక్కగా శ్లోకం విని మూక పంచతి శ్లోకం వినాలి. వాళ్ళకి కలిగిన అనుభూతిని మంచి కామెంట్లో పెట్టాలి. అది క్విజ్ పెడతాం మేము. అంటే మీకు కలిగిన అనుభూతి ఏమిటి అనే విషయాలు మేము చివరిలో చెప్తాం. మీకు ఏ రకమైన అనుభూతి కలిగిందో చెప్పండి అని చివరిలో కొన్ని క్వశ్చన్స్ చెప్తాము. వాటికి మీరు సమాధానాలు చెప్పినప్పుడు ఆ కంప్యూటరు ఎవరినైతే సెలెక్ట్ చేస్తుందో వాళ్ళకి చక్కటి కానుక మేము పంపిస్తాము. మూక పంచసతి శ్లోకాలు చక్కగా విని ఈ క్విజ్లో పాల్గొనండి. మీ అందరికీ ఆనందంతో పాటు చక్కటి కానుక కూడా లభిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.